కాజీ న్యూస్ కు స్వాగతం. నేను జ్యోతి. ముందుగా హెడ్లైన్స్. రీసర్వే విషయంలో రైతులకు అనుకూలంగానే ఫీజులు ఉంటాయి. ఉత్తరాంధ్ర రెవెన్యూ ప్రాంతీయ సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని స్పష్టీకరణ. నూట 4 కేసుల్లో 73 కేసులను పరిష్కరించి 89,33,385 రూపాయల విలువగల ప్రాపర్టీ స్వాధీనం. 87 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్జీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న వాయనం. రానున్న 2 రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న తుఫాను హెచ్చరిక కేంద్ర అధికారి శ్రీనివాస్. ఇక వివరాల్లోకి వెళ్తే మెడికల్ సైన్స్లో టెక్నాలజీని వినియోగించడం ద్వారా వైద్య రంగంలో అద్భుతాలు సాధించవచ్చని, టెక్నాలజీ ద్వారా రోగుల చెంతకే వైద్య సేవలు అందించడం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. మంగళవారం మంగళగిరి ఎయిమ్స్లో జరిగిన మొదటి స్నాతకోత్సవానికి హాజరైన ముఖ్యమంత్రి ఈ కార్యక్రమానికి హాజరు కావడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు. స్నాతకోత్సవానికి హాజరైన వైద్య విద్యార్థులు అందరికీ ముందుగా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తదితరులు హాజరయ్యారు. Today, first convocation within 9 years' time. We are very happy. One of the most impressive progress. Honorable Prime Minister Narendra Modi ji has dedicated this institution to the nation. So, anything here, you are all working latest technologies also. Your director has given very well, linking with IIT. Originally, all medical colleges are studying only MBBS. Today, you wanted to become best leaders in medical profession. You have to study technology also, and also you have to go management also. All these things you have to integrate. Then only you will have bright future. Today, it is another very good example. By paying 10 rupees, anybody can have a treatment in All India Institute of Medical Science. That is the best service available for all of you. And also, your director just now told very clearly he needs 10 acres of land for a further development. I cannot say no. Immediately, we will give that land wherever he select. As on today, 183.11 acres we have given. Not the quantum of land, but the quality of land. రీసర్వే విషయంలో రైతులకు అనుకూలంగానే ఫీజులుంటాయని సీఎం చంద్రబాబుతో చర్చించి నిర్ణయం వెలువరిస్తామని ఏపీ రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ స్పష్టం చేశారు. విశాఖ కలెక్టరేట్లోని సమావేశ హాల్లో మంగళవారం నిర్వహించిన ఉత్తరాంధ్ర రెవెన్యూ ప్రాంతీయ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, అల్లూరి జిల్లాల రెవెన్యూ అంశాలపై మంత్రి అనగాని సమీక్షించారు. సంక్లిష్ట ప్రక్రియలను సవరిస్తూ ప్రజల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని మాత్రమే రీసర్వేను కొనసాగిస్తామన్నారు. ప్రతి గ్రామ సచివాలయంలోనూ వివిధ భూముల వివరాలతో పాటు సంబంధిత మ్యాపులను కూడా అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రీసర్వే చేయనున్న గ్రామాల్లో ముందుగానే సమాచారం తెలియపరుస్తామని ఏపీ రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ తెలిపారు. ఫోన్ల రూపంలో సమాచారం చెబుతూ రీసర్వే సందర్భంగా పలు అంశాలపై వివిధ అంశాలను ప్రస్తావించారు. సమీక్షలో ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత, 4 జిల్లాల ప్రజా ప్రతినిధులు, రెవెన్యూ శాఖ చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ ఆర్పి సిసోడియా, 4 జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు పాల్గొన్నారు.
ఏ డాక్యుమెంట్స్ చూసి పరిశీలించుకోండి. 550 రిజిస్ట్రేషన్ 5 డిపార్ట్మెంట్లు అనుమతి ఇచ్చారు. నేషనల్ స్థాయిలో మోల్డ్ ఇచ్చారు. మీకే చెప్తుంది ఏ ఒక్క ఇది కూడా మూడు సార్లు ఈ 3 నెలలు 3 సార్లు ముఖ్యమంత్రి గారికి డిప్యూటీ సీఎం కంటే హోంమంత్రి గారు ఐటీసీ పరిష్కారం అవ్వకుండా ఎండార్స్మెంట్ ఎలా ఇస్తారండి? సమస్యలు పరిష్కారం చేస్తే కాదు కాబట్టి చూసి తప్పకుండా మీకు న్యాయం చేస్తాను. అడ్మినిస్ట్రేషన్ కాబట్టి అది ఎవరైతే ఉన్నారో అతను అక్కడ ఇచ్చాడు, ఇక్కడ కూడా ఇవ్వలేదు. దాన్ని సుప్రీంకోర్టు డిపార్ట్మెంట్ వస్తా ఉంటారు. జేసీ గారు సాల్వ్ చేస్తాడు దీన్ని. నా మాట నీకు న్యాయం కోసం వచ్చావు, న్యాయం అడుగు. చేయాలి, చేస్తారు. వెళ్ళారు, చూశారు, చెప్పారు, సర్వే చేసి చెప్పారు. ఆల్రెడీ వీరిది ఇక్కడ ఇప్పుడు గవర్నమెంట్ ల్యాండ్ రాగానే ఈయనది పెద్ద మనిషి ఇంటికి వచ్చేసి ఈయనది ఆక్యుపై చేశాడు, గోడ కట్టాడు. ఇది ఇమీడియట్ నేను చెప్పాను, చేశారు, వెరిఫై చేశారు. ఏమి తప్ప వెరిఫై చేశారు, సర్వే చేశారు. ఏమైంది రిపోర్ట్ ఇవ్వలేదా? చెక్ చేసుకుని చేస్తారు. నేను చెప్తాను. ప్రధాన అయితే కంపెనీ సబ్స్క్రైబ్ చేశారు కదా, ల్యాండ్ పెట్టుకుంటే సరిపోతుంది. సమస్య చూడండి నందపల్లి మేడం వస్తుందని నేను ఇచ్చేస్తాను. చూసి ఇప్పుడు మేడం లేదు, కనడం లేదు.
మన సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే చేనేత వస్త్రాలను అందరూ ఆదరించి హస్తకళలపై ఆధారపడి జీవనోపాధి సాగించే చేనేత కార్మికులను ఆదుకోవాలని విఎంఆర్డీఏ చైర్మన్ ఎంవి ప్రణవ్ గోపాల్ పిలుపునిచ్చారు. పొలమాంబ అమ్మవారి ఆలయం పక్క ఆంధ్ర యూనివర్సిటీ గ్రౌండ్స్లో ఈ నెల 10 నుంచి జనవరి 31 వరకు నిర్వహిస్తున్న శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పోను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ ప్రదర్శనలో నెలకొల్పిన స్టాల్స్ ను సందర్శించి వివిధ కళారూపాలను తిలకించారు. ఇన్ని రకాల వస్త్రాలు ఒకే చోట ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అమ్మకాలను నగరవాసులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. క్రిస్మస్, సంక్రాంతి పండుగల సీజన్లో ఇటువంటి ప్రదర్శన అమ్మకాలు నగరవాసులకు అందుబాటులోకి తెచ్చిన నిర్వాహకులను ఆయన అభినందించారు. కార్యక్రమంలో ప్రదర్శన నిర్వాహకులు బండారు లోకేష్, కమ్మబాటి పద్మావతి, సుజాత తదితరులు పాల్గొన్నారు. దీంట్లో డ్వాక్రా వాళ్ళకి కొంతమంది ఉన్నారు, ఫ్రీ ఇవ్వలేదు, తగ్గించి ఇచ్చుకోవడం అంటే మాకు ఇది అంతా పెట్టుబడి ఎక్కువ కదా సార్. ఇది గ్రౌండ్ రెంట్ కూడా సార్ కొంచెం ఎక్కువ. నెక్స్ట్ మాకు అవకాశం ఇస్తే సార్ మేము ఫ్రీ స్టాల్ ఇచ్చుకుంటాం సార్. 99 టోటల్గా కొన్ని స్టాల్ ఫ్రీ ఇచ్చుకుంటాం సార్. శ్రీ సాయి చేనేత కాటన్ అండ్ సిల్క్ ఎక్స్పో ఇది పోలమామ గుడి బ్యాక్ సైడ్ ఏయూ గ్రౌండ్ నందు జరుగుతున్నది. ఇది డిసెంబర్ 10వ తారీఖు నుంచి జనవరి 20వ తారీఖు వరకు ఈ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇది సంక్రాంతి, క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ను నిర్వహిస్తున్నాము. ఈ ఎగ్జిబిషన్లో డ్వాక్రా మహిళలు మరియు చేనేత హస్తకళాకారులు వీళ్ళ యొక్క ఉత్పత్తులు డైరెక్ట్గా వాళ్ళు నేరుగా తయారు చేసిన వస్తువులను తీసుకొచ్చి ఈ ఎగ్జిబిషన్ నందు విక్రయిస్తున్నారు. దీన్ని మీకు ఈ యొక్క వస్తువుల యొక్క ధరలు బయట మార్కెట్ కంటే మీకు చాలా అందుబాటు ధరలో దొరుకుతాయి మీకు. ఈ ఎగ్జిబిషన్లో మన భారతదేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి తయారైన వస్తువులు, వస్త్రములు అంటే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు తయారు చేసిన వస్త్రముల నుంచి హస్తకళాకార వస్తువుల వరకు ఇక్కడ మీకు అందుబాటులో ఉన్నవి. బెంగాలీ కాటన్, కలకత్తా నుంచి బెంగాలీ కాటన్, బాగల్పూర్, వెంకటగిరి పట్టు, మంగళగిరి పట్టు, కలంకారీ, రకరకాల చీరలు ఈ ఎగ్జిబిషన్ నందు ప్రదర్శించబడుతున్నది. మరియు ఈ ఎగ్జిబిషన్ సారంగపూర్, పింగాణి, వాళ్ళ కార్పెట్ తదితర వస్తువులు, హస్తకళా చేతులతో తయారు చేసిన వస్తువులు కూడా విక్రయించబడుతున్నాయి. కాబట్టి విశాఖ ప్రజలందరూ మా యొక్క విజ్ఞప్తిని దృష్టిలో పెట్టుకొని కొద్దిగా మా ఎగ్జిబిషన్కి వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేయవలసిందిగా కోరుచున్నాం. ఫ్యామిలీతో అందరూ రావాలండి, ఎందుకంటే ఇక్కడ జాయింట్ వీల్ కూడా చిన్నపిల్లల అమేజ్మెంట్స్ కూడా ఏర్పాటు చేసాం. చాలా చక్కగా ఉంటుంది. పండగ జనవరి వరకు చాలా ఇక్కడ ఏంటంటే అందరూ ఆహ్లాదకరంగా, వాతావరణం కూడా చాలా బాగుంటుంది. అన్ని రకాల స్టాల్స్, పిల్లలకి సంబంధించినవి, పెద్దోళ్ళకి సంబంధించినవి అన్నీ కూడా వస్త్రాలు అన్నీ దొరుకుతాయి సార్. అందరూ వినియోగించుకోవాలని మేడం గారు విశాఖపట్నం మహిళలందరికీ గొప్ప శుభవార్తని అందరూ వినియోగించుకుంటారని అందరికీ నమస్కారం తెలుపుకుంటాం. బలమైన కార్మిక పోరాటాలను నిర్వహించడమే శారదకు అందించే నిజమైన నివాళి అంటూ సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్కేఎస్వి కుమార్ అన్నారు. కార్మిక నేత శారద 20వ వర్ధంతి సభ జగదంబ సిఐటియు కార్యాలయంలో మంగళవారం ఘనంగా జరిగింది. ముందుగా శారద చిత్రపటానికి సిఐటియు సీనియర్ నాయకులు జ్యోతిశ్వరరావు, రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కుమార్ మాట్లాడుతూ శారద విద్యార్థి దశ నుండి పోరాటాల్లో చురుగ్గా పాల్గొనేవారన్నారు. విశాఖ డైరీలో ఉద్యోగం చేసుకుంటూ విశాఖ జిల్లాలో సిఐటియు నిర్మాణంలో ఆమె కీలక పాత్ర పోషించారని తెలిపారు. జిల్లాలోనే మొట్టమొదటిసారి శ్రామిక మహిళలను ఆర్గనైజ్ చేయడం కోసం అంగన్వాడీ సంఘాన్ని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. అలాగే స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేకంగా సంఘాన్ని ఏర్పాటు చేశారని తెలిపారు. జిల్లాలో ఉన్న శ్రామిక మహిళలను ఆర్గనైజ్ చేయడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. కామ్రేడ్ శారద గారి 20వ వర్ధంతి సభను ఇక్కడ జరుపుకుంటున్నాము. సిఐటియు కార్మికోద్యమ నిర్మాణంలో ముఖ్యమైన పాత్ర వహించారు. ముఖ్యంగా శ్రామిక మహిళలు లేకుండా 50% ఉన్న మహిళల్ని ఆర్గనైజ్ చేయకుండా, వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయకుండా కార్మిక వర్గ విముక్తి సాధ్యం కాదని శారద గారు నమ్మారు. సిఐటియు నమ్మింది. దాంట్లో భాగంగానే శ్రామిక మహిళా సమన్వయ కమిటీ మొట్టమొదటి జిల్లా కన్వీనరు కామ్రేడ్ శారద గారు అంగన్వాడీ ఉద్యమాన్ని
దేశంలోనూ రాష్ట్రంలోనూ ప్రారంభించిన మొట్టమొదటి నాయకుల్లో కామ్రేడ్ సారథి గారు ఒకరు. ఏజెన్సీ ప్రాంతం నుండి ప్రారంభించారు. కామ్రేడ్ పుణ్యవతి గారితో కలిసి పనిచేశారు. అలాగే కాఫీ కార్మికుల పోరాటం కానీ, సారా ఉద్యమం కానీ, లేదా స్టీల్ ప్లాంట్ కాంట్రాక్టు మహిళా కార్మికుల సమస్యల మీద కానీ, డైరీలో జరుగుతున్న అవినీతి మీద కానీ తను నిరంతరాయంగా పోరాటాలు చేశారు. డైరీలో ఆడారి తులసీరావు గారు చైర్మన్ అవినీతి మీద పోరాటం చేసే క్రమంలోనే ఓర్వశి దగ్గర బస్సు యాక్సిడెంట్ గురై కామ్రేడ్ సారథి గారు చనిపోయారు. కామ్రేడ్ సారథి గారు చనిపోయినప్పటికీ ఆమె ఆశయాల కోసం ఆమె తర్వాత తరంగా మేమంతా కృషి చేస్తున్నాము, సిఐటియుగా కృషి చేస్తున్నాము. సారథి గారు నమ్మింది ఒకటే, మహిళల నాయకత్వంలోకి రాకుండా, మహిళా ఉద్యమం, శ్రామిక మహిళా ఉద్యమం పటిష్టంగా లేకుండా సిఐటియు బలోపేతం కాదు అన్నది ఆమె నమ్మారు. ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే క్రమంలో మేము కృషి చేస్తున్నాము. అలాగే సారథి గారి పేరు మీద ఏజెన్సీలో స్కూల్ ఏర్పాటు చేయడం కానీ, లీగల్ సెల్స్ కానీ, లేదు అనుకుంటే మంచినీళ్ళు ఇవ్వడంలో కానీ, లేదు ఇప్పుడు అక్కడ గిరిజన రైతులు సమస్యల పరిష్కారంలో కానీ ఏజెన్సీని ప్రాంతంగా చేసుకొని అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తామని సిఐటియుగా మేము హామీ ఇస్తున్నాం. డి శారద గారు విశాఖ కార్మికోద్యమ నిర్మాణంలో కీలకమైన పాత్ర పోషించారు. ఆవిడ విశాఖ డైరీలో ఉద్యోగం చేసుకుంటూ డైరీ ఉద్యోగుల సమస్యలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలోనూ విశాఖపట్నంలోనూ ప్రత్యేకించి మహిళలు పని ప్రదేశాల్లో ఉద్యోగ సమయాల్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వీటి పరిష్కారం కోసం మహిళలందరికీ ఒక సపరేట్గా ఒక ఆర్గనైజేషన్ లేకపోతే మహిళల తాలూకా సమస్యల్ని ఎక్స్పోజ్ చేయలేము, వాళ్ళ యొక్క ప్రత్యేకమైన సమస్యల మీద వాళ్ళని ఆర్గనైజ్ చేయాలి అని విశాఖపట్నంలో శ్రామిక మహిళా సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఆ శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ద్వారా విశాఖ నగరంలో అది అంగన్వాడీ కావచ్చు, ఆశా కావచ్చు, స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్ట్ కార్మికులు కావచ్చు, ఎక్కడ పనిచేస్తున్న హాస్పిటల్లో కావచ్చు, ఎక్కడ పనిచేస్తున్న మహిళా కార్మికులందరినీ కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళ మీద జరుగుతున్న దోపిడీ, వివక్షత ఇటువంటి వాటి అన్నిటికీ వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పనిచేశారు. 2004 సంవత్సరంలో ప్రమాదానికి గురయ్యి యాక్సిడెంట్ అయ్యి చనిపోవడం అనేది జరిగింది. నేటికి 20 సంవత్సరాలు శారద గారు మరణించి, శారద గారి పేరు మీద మొత్తం విశాఖ జిల్లాతో పాటు ఉమ్మడి విశాఖ జిల్లాలో కూడా శారదా ట్రస్ట్ అని చెప్పి ఏర్పాటు చేసి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. ఏజెన్సీలో అరకులో ప్రత్యేకించి శారదా గారి పేరు మీద ఒక స్కూల్ నడుపుతూ ఉన్నాం. చాలా ఉన్నతమైన విద్యని అందులో అభ్యసిస్తున్న పిల్లలకి చాలా అతి తక్కువ ఫీజులతోటి ట్రైబల్ గిరిజన పిల్లలందరికీ కూడా మనం అందజేయడం జరుగుతుంది. అలాగే శారదా ట్రస్ట్ పేరుతోటి జల జీవన్ధార అని చెప్పేసి మొత్తం ఏజెన్సీ ప్రాంతంలో అన్ని మండలాల్లోనూ కూడా తాగునీటి సౌకర్యం కల్పించి గిరిజనులకి మంచినీటి సౌకర్యం, మినరల్ వాటర్ అందించడం అనేది జరుగుతుంది. అలాగే శారదా లీగల్ సెల్ పేరుతోటి విశాఖపట్నం, గాజువాక, ఏజెన్సీ ప్రాంతంలో అన్ని చోట్ల కూడా ఫ్యామిలీ కౌన్సిలింగ్లు, ఏదైతే మహిళల మీద ఈ కేసులు అవి వస్తున్నాయో, గృహ చట్టాలు ఇటువంటి ఏమైనా వస్తున్నాయో, వేధింపులు అవి వస్తున్నాయో దాన్ని డిస్కస్ చేయడం కోసం భార్యాభర్తల తగులు కానీ కోర్టు కేసుల దాకా వెళ్లకుండా కౌన్సిలింగ్ చేసి కుటుంబాలను నించోబెట్టడం కోసం వాటి కోసం కూడా లీగల్ సెల్ ద్వారా, శారదా లీగల్ సెల్ ద్వారా మనం అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. శారద గారి వర్ధంతి సందర్భంగా బ్లడ్ డొనేషన్ క్యాంపెయిన్లు, అలాగే మెడికల్ క్యాంపులు ఇటువంటివి కూడా అనేక సందర్భాల్లో నిర్వహించడం జరిగింది. శారద గారి జీవితం నేటి మహిళల తాలూకా ఉద్యమం, సిఐటి ఉద్యమంలో చాలా కీలకమైనటువంటి పాత్ర. ఆవిడ చేసిన కృషి అనేకమైన కృషి చేస్తున్నారు. భవిష్యత్ తరాలకి స్ఫూర్తిగా ఈ స్కీమ్ వర్కర్స్లోనూ శ్రామిక మహిళల్లోనూ సిఐటిని బలపరచడం కోసం వాళ్ళ యొక్క ప్రత్యేకమైన సమస్యలను తీసుకెళ్లడంలో చాలా కీలకమైన పాత్ర పోషించారు. ఆవిడ లేని లోటుని భవిష్యత్తులో మా కార్మిక వర్గం పెద్ద ఎత్తున ఆందోళన ద్వారా, పోరాటాల ద్వారా ఆ సంఘాన్ని బలపరుచుకోవడం ద్వారా ఆవిడకి నివాళులు అర్పిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి శారద గారికి జోహార్లు అర్పిస్తూ సెలవు మిత్రులారా. గత నెలలో వివిధ చోరీలకు సంబంధించి 104 కేసుల్లో 73 కేసులను పరిష్కరించి మొత్తంగా 89,33,385 రూపాయల విలువ గల ప్రాపర్టీని స్వాధీనం చేసుకుని 87 మంది నిందితులను అరెస్టు చేసినట్టు పోలీస్ కమిషనర్ సంకప్రత బాగ్జీ వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం పోలీస్ కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో స్వాధీనం చేసుకున్న చోరీ సొత్తును ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రతి నెల రికవరీ మేళా నిర్వహిస్తున్నామని, అందులో భాగంగానే గత నెలలో ఛేదించిన కేసుల వివరాలను, ప్రాపర్టీను వెల్లడిస్తున్నామన్నారు. గత నెలలో జరిగిన పగటిపూట, రాత్రిపూట దొంగతనాలు, దోపిడీ, సెల్ ఫోన్ల చోరీ తదితర నేరాలకు సంబంధించి భారీగా రికవరీ చేసినట్టు వెల్లడించారు. స్వాధీనం చేసుకున్న వాటిలో సుమారు
1.10 కిలోల బంగారం, 4.61 వెండి, 290 స్మార్ట్ ఫోన్లు, కారు, మోటార్ బైక్లు, ఇతర వస్తువులు ఉన్నట్లు వెల్లడించారు. అలాగే 3,50,820 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్టు కమిషనర్ తెలిపారు. లాస్ట్ మంత్ సంబంధించిన ప్రాపర్టీ ఆఫెన్స్ రికవరీ అండ్ రిఫండ్ మీద ప్రతి నెల మనం లాస్ట్ నెల కంటే బెటర్ రిజల్ట్ చూపిస్తున్నాం. సో ఈసారి కూడా చూస్తే సెప్టెంబర్లో టోటల్ ప్రాపర్టీ వర్త్ 86,24,850 రూపాయలు విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అక్టోబర్లో అది పెరిగి 88,52,520 రూపాయల విలువైన ప్రాపర్టీ ఈసారి 89,33,385 రూపాయల విలువైన ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. అందులో చూస్తే 73 కేసు డిటెక్ట్ చేయడం జరిగింది. 87 మంది అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. బంగారం 1 కేజీ 100 గ్రాములు, వెండి 4 కేజీలు 61 గ్రాములు, 610 గ్రాములు, క్యాష్ 3,50,820 రూపాయలు, 21 మోటార్ సైకిల్స్, 1 ఆటో, 1 కార్, 305 మొబైల్ ఫోన్స్, 2 ల్యాప్టాప్, 1 ప్రింటర్. సో ప్రతి నెల లాస్ట్ టైం కంటే బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. నేను డీసీపీ క్రైమ్స్, ఏడీసీపీ క్రైమ్స్ అండ్ ఆల్ ఏసీపీస్ అండ్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్ అండ్ ఎవ్రీ క్రైమ్ కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్స్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. చాలా మంచి పని చేశారండి. లాస్ట్ జూలై నుండి ఇప్పుడు వరకు దాదాపు 8,000 సీసీటీవీస్ మేము పెట్టాము పబ్లిక్ ఇనిషియేటివ్తో. అది కాకుండా లైట్స్ పెట్టడం జరిగింది, పోదలు క్లియర్ చేయడం జరిగింది. దానివల్ల ఆఫెన్స్ జరిగిన వెంటనే మేము రికవరీ చేస్తున్నాం. మీరు రెగ్యులర్గా సోషల్ మీడియా పోస్ట్ కూడా చూస్తే చాలామంది ఆఫెన్స్ జరిగిన వెంటనే వైజాగ్ సిటీ పోలీస్ మా ప్రాపర్టీ రికవర్ చేశారని ధన్యవాదాలు తెలియజేస్తున్నారండి. మొన్న నేను వాల్టీఆర్ క్లబ్లో ఒక లెక్చర్ ఇవ్వడానికి వెళ్ళాను. అక్కడ కూడా ఒక పార్టిసిపెంట్ లేచి నా మొబైల్ ఫోన్ పోయిన 2 గంటల్లో వైజాగ్ సిటీ పోలీస్ రికవర్ చేశారని చాలా అప్రిషియేట్ చేశారండి. సో ఒకవైపు పెట్రోలింగ్ పార్టీ పెంచడం, బీట్ సర్వీస్ పెంచడం, మరోవైపు ఈ సీసీటీవీ లైటింగ్, పోదలు క్లియర్ చేయడం, ఇప్పుడు క్రైమ్ అవేర్నెస్ మీటింగ్స్ అన్నీ మనం పెడుతున్నాం. ప్రతి గేటెడ్ కమ్యూనిటీకి వెళ్ళి అక్కడ సీసీటీవీ లైటింగ్, పోదలు క్లియరింగ్, ఎల్హెచ్ఎంఎస్ యాప్ డౌన్లోడ్ చేయడం అండ్ పోలీస్తో పాటు ప్రైవేట్ సెక్యూరిటీ గార్డ్ కూడా ఏర్పాటు చేయమని చెప్పడం జరిగింది. సో త్వరలో మేము గేటెడ్ కమ్యూనిటీస్ని కూడా పిలిపించి ఒక మీటింగ్ పెట్టబోతున్నాం. అక్కడ కంప్లైంట్స్ కూడా చూస్తాం. అండ్ మన నేరరహిత సమాజం చాలా కష్టం, మన ప్రపంచంలో ఎక్కడా లేదు. కానీ ఒకవైపు నేరాలు అరికట్టడం, రెండోది నేరాలు జరిగిన వెంటనే డిటెక్ట్ చేయడం, ఈ 2 పనుల మీద మేము ఫోకస్ చేస్తున్నాం.
ఆగ్నేయ బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడిందని ఇది క్రమంగా వాయుగుండంగా రూపాంతరం చెందే అవకాశం ఉందని తుఫాను హెచ్చరికల కేంద్ర అధికారి శ్రీనివాస్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తుఫాను హెచ్చరికపై ప్రభుత్వం ఇప్పటికే అప్రమత్తమైందన్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లను అలర్ట్ చేసినట్లు తెలిపారు. సముద్ర తీర ప్రాంతంలోకి మత్స్యకారులు వెళ్లవద్దని హెచ్చరించారు. రాబోయే 2 రోజుల్లో పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు తీరానికి దగ్గరగా వెళ్లొచ్చని వివరించారు. దక్షిణ బంగాళాఖాతంలో ఉన్నటువంటి అల్పపీడనం అది ఈరోజు నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనంగా కొనసాగుతుంది. ఇది క్రమేపీ బలపడుతూ వెస్ట్ నార్త్ వెస్ట్ డైరెక్షన్లో వెళ్తూ నెక్స్ట్ కమింగ్ 2 డేస్లో తమిళనాడు కోస్ట్కి కొంచెం దగ్గరలో వెళ్ళే అవకాశం ఉంది. దీని ప్రభావం చేత నెక్స్ట్ కమింగ్ 3 to 4 డేస్ ఇటు మన ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా ఈ ప్రాంతం అంతా కూడా ఒక మాస్టర్ వర్షాలు కొన్ని జిల్లాలకి భారీ వర్షాలు మరికొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షాలు రాగల అవకాశం ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. ముఖ్యంగా ఈ రోజు వరకు నెక్స్ట్ కమింగ్ 24 hours వరకు చూస్తే నెల్లూరు తిరుపతి 2 జిల్లాలకి 1-2 చోట్ల భారీ వర్ష సూచన తీస్తున్నాం. నెక్స్ట్ కమింగ్ డే 2 అంటే రేపటికి తిరుపతి నెల్లూరు కాకినాడ అనకాపల్లి విశాఖపట్నం ఈ జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం రాగల అవకాశం ఉన్నట్టుగా ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. నెక్స్ట్ మరికొన్ని జిల్లాలు కృష్ణా ప్రకాశం బాపట్ల విజయనగరం ఈ జిల్లాలకి 1-2 చోట్ల భారీ వర్ష సూచన కూడా ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ డే 3 అంటే ఎల్లుండి చూస్తే ఈ భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా మరికొన్ని జిల్లాలకు అయితే కంటిన్యూ అయ్యే అవకాశం ఉన్నట్టు చెప్తున్నాం. అవి ముఖ్యంగా కాకినాడ అనకాపల్లి విజయనగరం విశాఖపట్నం ఈ 4 జిల్లాలకి కూడా ఎల్లుండి వరకు చూస్తే భారీ నుంచి అతి భారీ వర్షపాతం. అలాగే మరికొన్ని జిల్లాల్లో అయినటువంటి తిరుపతి నెల్లూరు ప్రకాశం కృష్ణా అండ్ కోనసీమ వెస్ట్ గోదావరి శ్రీకాకుళం ఈ జిల్లాలకైతే 1-2 చోట్ల భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది. అలాగే ఓవరాల్గా చూస్తుంటే అంటే ఇప్పుడు రాయలసీమకి కొంచెం తక్కువ అయినప్పటికీ ఇటు ఉత్తరాంధ్ర దక్షిణ కోస్తా ఈ మొత్తం కంప్లీట్ ఈ ప్రాంతం అంతా కూడా రేపటి నుంచి ఒక మాసం వర్షాలు అక్కడక్కడ ఉరుములతో కూడిన జల్లులు అలాగే కొన్ని జిల్లాలకు అయితే భారీ వర్షపాతం మరికొన్ని జిల్లాలకి భారీ నుంచి అతి భారీ వర్షపాతం వచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం. అలాగే నెక్స్ట్ ఈ మత్స్యకారుల సూచన కూడా రేపటి నుంచి దక్షిణ కోస్తా తీరం నుండి మత్స్యకారులందరూ కూడా వేటకు వెళ్ళొద్దని చెప్తున్నాం. హనీ ట్రాప్ జయజమామి కేసులో పోలీసులపై వస్తున్న ఆరోపణలను పోలీస్ కమిషనర్ శంకర్ప్రత బాగ్జీ ఖండించారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ విచారణ వాస్తవ కోణంలోనే జరుగుతోందని, జయజమాని కేసులో బాధితుల సంరక్షణ పారదర్శక విచారణ ఏకకాలంలో జరగాల్సిన తీరులోనే జరుగుతోందని స్పష్టం చేశారు. వివరాలను బహిర్గతం చేయడం ససేమిరా కుదరదని తెలిపారు. డబ్బు కూడా రాదు. సో ఈ కేసులో కూడా ఫస్ట్ డబ్బు ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాం. సైమల్టేనియస్గా ఆ కానిస్టేబుల్ మీద యాక్షన్ కూడా జరుగుతుంది. జాయ్ జమీమా కేసు చాలా సెన్సేషనల్ కేసు. మన అందరికీ తెలుసు 4 కేసులు అన్నీ రిజిస్టర్డ్ అయినాయి. మీరు చెప్పినట్టు కొందరు రాజకీయ నాయకులు కూడా ముందుకు వస్తున్నారు, వాళ్ళ భాషను చెప్తున్నారు. బాధితుల తరపున కూడా కొందరు వస్తున్నారు, ముందుకు వచ్చి భాషను చెప్తున్నారు. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యంలో అందరికీ బయటికి రావడానికి హక్కు ఉంది, ప్రెస్ దగ్గరికి వెళ్ళడానికి హక్కు ఉంది, మీకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి హక్కు ఉంది, వాళ్ళ అభిప్రాయాలు చెప్పడానికి హక్కు ఉంది. పోలీస్ చూస్తే ఇంతవరకు మేము ఆల్రెడీ జాయ్ జమీమా కాకుండా ఇంకా 2 మూట సభ్యులు, అందులో వేణురెడ్డి చాలా ముఖ్యం, ఇంకొకడు కిషోర్, ఇద్దరిని అరెస్ట్ చేయడం జరిగింది. రీసెంట్గా కిషోర్ బెయిల్పై బయటికి వచ్చారండి. ఇంకా కనీసం 3 మేము ఐడెంటిఫై చేసాము. మేము త్వరలో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోబోతున్నాం. ఇది కాకుండా విక్టిమ్స్ ఇనిషియల్గా కొందరు వచ్చారండి, కానీ ఒక పర్టికులర్ మీడియా ద్వారా ఒక పేరు బయటికి వచ్చింది. ఆ బాధతో మళ్ళీ చాలామంది విక్టిమ్స్తో నేను మాట్లాడితే, సార్ నేను రాను, మళ్ళీ ఆ మీడియా ద్వారా మళ్ళీ మా పేరు బయటికి వస్తుంది, సమాజంలో మా మర్యాద పోతుందని చెప్పడం. ఇప్పుడు మళ్ళీ మేము రిక్వెస్ట్ చేస్తున్నాం, ఇంకా కొందరు విక్టిమ్స్ త్వరలో బయటికి వస్తారని నేను అనుకుంటున్నాం. ఎందుకంటే మా అంచనా ప్రకారం అట్లీస్ట్ 10 మంది మోసపోయారు, ఇఫ్ నాట్ మోర్. సో వాళ్ళు అందరూ అది ఒకసారి ఒక వ్యక్తి పేరు బయటికి వచ్చింది కదా, మరొకసారి నా పేరు కూడా బయటికి వస్తే ఎలా ఉంటుంది. అందుకే నేను మీడియాకి చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, మనం
రెస్పాన్సిబుల్గా యాక్ట్ చేయాలి. బాధితులు ఎవరు ఆ పేరు మాత్రం బయట రాకుండా చూడడం మన అందరిది బాధ్యత. అప్పుడే మిగిలిన బాధితులు ముందుకు వచ్చి ధైర్యంగా పోలీస్కి కంప్లైంట్ చేస్తారండి. సో త్వరలో ఇంకా ప్రోగ్రెస్ జరుగుతుంది. ఆల్రెడీ మేము కొంత ప్రాపర్టీ కూడా రికవర్ చేశాము, ఇంకా ప్రాపర్టీస్ కూడా రికవరీ జరుగుతుంది. సో త్వరలో ఇంకా ప్రోగ్రెస్ మీకు కనిపిస్తుంది. ఆ కోణం కూడా మేము వెరిఫై చేస్తున్నాం. ఆయనకు ఏ ఇంట్రెస్ట్ ఉంది, ఆయన మీద కూడా కొన్ని విషయాలు బయటికి వచ్చింది. మేము అది కూడా దర్యాప్తు చేస్తున్నాం. అదే ఆ ఇన్ఫర్మేషన్ కూడా మాకు వచ్చింది. మేము ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం. అది చెప్తున్నా, ఇప్పుడు దర్యాప్తు చేస్తున్నాం అంతవరకు చెప్పొచ్చు, కానీ ఎన్ని ఫ్యాక్ట్స్ మాకు తెలిసింది అది బయట చెప్తే మరి ఇన్వెస్టిగేషన్ అక్కడ ఖతం అయిపోతుంది. అది చెప్తున్నాం, మేము దర్యాప్తు చేస్తున్నాం. బాధితుల తల్లి వచ్చి యాక్షన్ తీసుకోమంటున్నారు, చాలామంది అలిగేషన్స్ పెడుతున్నారు. అన్ని కోణాల నుండి మేము దర్యాప్తు చేస్తాం. తప్పు చేస్తే ఎవరైనా సరే వదలడానికి ప్రసక్తి లేదు. ఎందుకంటే జాయ్ జమీమా అండ్ హర్ గ్యాంగ్ ఎన్ని జీవితాలతో ఆటలు ఆడారు మన అందరికీ తెలుసు. ఎంత డబ్బు అది కాజేశారు, ఎక్స్టార్ట్ చేశారు మన అందరికీ తెలుసు. ఎంతమంది మీద హత్యాయత్నం చేశారు అది కూడా మనకు తెలుసు. కాబట్టి ఇటువంటి గ్యాంగ్ చేసిన నేరాలు ఉపేక్షించేది లేదు. మేము కఠినంగా శిక్షిస్తాం. కానీ ఎవిడెన్స్ తీసుకురావడం అందులో అది కష్టంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు చాలా ధనవంతులు, వాళ్ళు ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తులు, వాళ్ళు ఎవిడెన్స్ దాచడానికి అన్ని మార్గాలు వాళ్ళకు తెలుసు. కాబట్టి మేము చాలా జాగ్రత్తగా, ఎందుకంటే అరెస్ట్ చేసిన తర్వాత రిమాండ్ పంపించిన తర్వాత వెంటనే బెయిల్ వస్తే బాగుండదు. అందుకే కొంచెం పకడ్బందీగా కేసు తయారు చేసి ముందుకు వెళ్తున్నాం. నెంబర్ 2, కొందరిని మూఠ సభ్యులుగా మేము గుర్తించిన తర్వాత కూడా ఎందుకు అరెస్ట్ చేయలేదని నేను ఫస్ట్ నుండి చెప్తున్నాము. మంచి కేసు తయారు చేసుకొని అప్పుడు ముందుకు వెళ్తామని. అందుకే మంచి కేసు తయారు చేసుకొని ముగ్గురిని ఇంతవరకు జాయ్ జమీమా ఇంకా 2 అరెస్ట్ చేశాము. ఇంకా మంచి ఎవిడెన్స్ సేకరించి 1 by 1 అందరినీ అరెస్ట్ చేస్తాం. మీరు జస్ట్ చూడండి, కొంత టైం అవసరం ఉంటుంది. ఎందుకంటే మేము లా అండ్ ఆర్డర్, క్రైమ్ అన్నీ చేస్తున్నారు మన పోలీసులు. కాబట్టి అప్పుడప్పుడు కొన్ని కేసులు ఈ కేసు ఆ కేసులో అటెన్షన్ డైవర్ట్ అయిపోతుంది. నిన్న మళ్ళీ నేను మీటింగ్ పెట్టాను. ఈ జాయ్ జమీమా అన్ని కేసు ప్రోగ్రెస్ గురించి అంత విచారణ చేయడం జరిగింది, అనలైజ్ చేయడం జరిగింది. ఫర్దర్ ఎలా వెళ్ళాలి క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో మళ్ళీ మీకు ప్రోగ్రెస్ కనిపిస్తుంది. నేను ఫస్ట్ నుండి చెప్తున్నా, మీకు గుర్తుందో లేదో, ఈ గ్యాంగ్ మెంబర్స్లో అందరికీ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఎలా మోసం చేయాలి, ఎలా లా నుండి బయటపడాలి, లీగల్ యాక్షన్ నుండి బయటపడాలి. ఫస్ట్ నుండి అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళు వస్తున్నారు. అందుకే మీకు తెలుసు, జాయ్ జమీమా ఇచ్చిన కేసు పోలీస్ వాళ్ళు తీసుకున్నారు, కానీ జాయ్ జమీమా మీద ఇచ్చిన కేసు ఇంతవరకు తీసుకోలేదు. మీరు కనుక్కుంటే మీకు తెలుస్తుంది. సో ఈ మొదటిసారి జాయ్ జమీమా మీద కేసు పెట్టడం, జాయ్ జమీమాని అరెస్ట్ చేయడం, జాయ్ జమీమాని జైలు పంపడం, ఇంతవరకు బెయిల్ రాకుండా చూడడం, అది మేము చేసాము. ఎందుకంటే ఆ గ్యాంగ్ మెంబర్స్కి పర్ఫెక్ట్ ట్రైనింగ్ ఉంది. సో అటువంటి ట్రైన్ మెంబర్స్ని అరెస్ట్ చేయడం, ఎవిడెన్స్ సేకరించడం, దీనికి కొంచెం టైం అవసరం. ఆల్రెడీ వేణురెడ్డి చాలా ముఖ్యమైన, ఆయన ఒక ప్రధాన పాత్రుడు. 2 కేసులు ఎఫ్ఐఆర్లో కూడా పేరు ఉంది. సో అటువంటి వ్యక్తి ఎక్కడ దాచుకొని ఉంటే మేము పోలీసు వాళ్ళు పట్టుకొని వచ్చారు. ఒక అబ్స్కాండింగ్ అఫెండర్ని పట్టుకొని రావడం చాలా కష్టమైన పని. సో ఏ విధంగా పట్టుకున్నాం ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు తెలియజేస్తాం. సో వేణురెడ్డి జాయ్ జమీమా గ్యాంగ్లో ఒక ముఖ్యమైన కీలకమైన గ్యాంగ్ మెంబర్. సో జాయ్ జమీమా వేణు పెళ్ళి కూడా జరిగింది అని మా దగ్గర ఫోటోలు కూడా ఉన్నాయి. చాలామందిని మోసం చేయడానికి వేణురెడ్డి జాయ్ జమీమాకి పూర్తిగా సహకారం అందించారు. చాలా లావాదేవీలు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ కూడా ఉన్నాయి. చాలా రోజులు వాళ్ళు కలిసి కూడా ఉన్నారు, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు. అండ్ చాలామంది బాధితులు జాయ్ జమీమా అండ్ వేణురెడ్డి అని ఎవరు సతాయించారు, ఎవరు టార్చర్ చేశారు, ఎవరు వల్ల సఫర్ అయ్యారని చెప్తే 2 పేర్లు ఒకేసారి చెప్తున్నారు. అటువంటి ముఖ్యమైన వ్యక్తి.
ఆ వ్యక్తిని పట్టుకొని రావడానికి మేము ఉత్తరప్రదేశ్ వరకు వెళ్ళి తర్వాత పట్టుకొని వచ్చాము. సో మేము ఎవరిని వదలము, కానీ అదే చెప్తున్నాం, కొందరు చాలా చాకచక్యంగా ఎవిడెన్స్ డిస్ట్రాయ్ చేస్తూ దాచుకొని వస్తున్నారు. సో అటువంటి ఆ వ్యక్తి మీద ఎవిడెన్స్ సేకరించడానికి కొంచెం టైం పడుతుంది. ధనుర్మాసాన్ని పురస్కరించుకుని ఉత్తరాంధ్ర కొంగు బంగారు శ్రీ శ్రీ వరహాలక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో నెలగంట కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగిందని ఆలయ అర్చకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వామివారి సన్నిధిలో ఈ నెల 31 నుండి జనవరి 17వ తేదీ వరకు పగలపత్తు ఉత్సవములు, ముక్కోటి ఏకాదశి దారోత్సవాలు, కనుమ పండుగ సందర్భంగా ప్రతిరోజు ఉదయం దేవాలయంలో స్వామివారి తిరువీధి విశేష ఉత్సవాలు జరుగుతాయని వెల్లడించారు. సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో ధను సంక్రమణం దాన్ని పురస్కరించుకొని ఇవాళ ధనుర్మాసం ఆరంభమైంది. ఈ ధనుర్మాసం సాధారణంగా మార్గశిర మాసంలో రావడం పరిపాటి, ఒక్కొక్కప్పుడు పుష్యమాసంలో కూడా ఆరంభమవుతుంది. హేమంతే ప్రథమే మాసి నందవ్రజ కుమారికా చేరుర్హవిష్యం భుంజానాం ఆసన్ కాత్యాయని వ్రతం అని భాగవతం చెప్తుంది. ఈ వ్రతం, ఇది ధనుర్మాసం అంటే వ్రతం అన్నమాట. ఈ వ్రతాన్ని శ్రీవ్రతం అని పేరు. దీనికి తిరుప్పావై అని, పావై అంటే వ్రతం, తిరు అంటే శ్రీ, శ్రీవ్రతం అని. ఎవరు చేసేది ఈ వ్రతం? గోదాదేవి ఈ వ్రతాన్ని చేసింది. విల్లిపుత్తూరులో వడపెరుంకోయిలుడయాన్ అనేటువంటి స్వామిని అర్చిస్తూ ఆమె ఈ వ్రతం చేసింది. వ్రతం చేయడానికి కారణం ఏంటి అంటే, ఈ వ్రతం చేయడం ఎందుకోసమో తెలుసా? కృష్ణావతార కాలంలో గొల్లపల్లెలో కరువు వచ్చిందిట, కాటకం వచ్చి, దుర్భిక్షం వచ్చి అందరూ చాలా వ్యధపడ్డారట. వ్యధపడితే అప్పుడు ఒక ఆయన చెప్పారట వ్రతం చేయమని, కాత్యాయని వ్రతం అని వ్రతం. ఆ కాత్యాయని వ్రతం హేమంత ఋతువులో, అంటే మొదటి మాసంలో, అంటే మార్గశీర్ష మాసంలో శుద్ధ ప్రతిపత్తిని బట్టి, అంటే శుక్లపక్షంలో ఈ వ్రతం చేయాలి అని. ఈ వ్రతం చేసి వాళ్ళు భగవంతుని వరుణదేవుని అనుగ్రహాన్ని పొంది వర్షం పడి లోకం సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉందిట. ఎవరైనా ముందు ఒక వ్రతాన్ని చేసి లేదా ఒక కార్యాన్ని చేసి ఆ పొందిన ఫలితం వాడు పొందితే దాని మీద విశ్వాసం బాగా పెరుగుతుంది. ఆ విశ్వాసంతో వాళ్ళు బాగా పనిచేశారు, ఆ వ్రతాన్ని చేశారు, లేదా పూజ చేశారు, లేదా తపస్సు చేశారు, దానివల్ల నీ ఫలితం పొందారు, మీరు కూడా చేయండి అని చెప్తాను లోకంలో. అందుచేత మనం పదురాడు మాట పాడియే ధర చెల్లు అని, మహాజనా ఏనగత స పంథ అని, పెద్దవాళ్ళు ఎలా జరిగితే ఏ దారిలో నడిస్తే ఆ దారిలో నడవాలి, నడిస్తే మనం మంచి మార్గంలో వెళతాం అని మనకి చెప్తోంది సంప్రదాయం. అందుచేత ఆ ముందు వాళ్ళు ఆచరించినటువంటి వ్రతాన్ని మార్గదర్శనంగా తీసుకొని గోదాదేవి వ్రతం చేసింది. తిరుప్పావై అంటాం, శ్రీవ్రతం. ఈ వ్రతంలో ఆనాడు గొల్లలు ఎలాగైతే వ్రతం చేశారో అలాగే ఇవి కూడా ఆ నియమాలనే పాటించింది. ఆ నియమాలు ఏంటి అంటే, పొద్దున్న స్నానం చేయడం,
అలాగే పప్పు, బియ్యం, నెయ్యి కలిపినటువంటి పదార్థం, వండిన పదార్థం నివేదనం చేయడం, హవిస్ అంటాం దాన్ని, పొంగల్. దీనిని నివేదనం చేయడం చేసి స్వామికి అర్చనం చేయడం, కృష్ణస్వామికి అర్చనం చేయడం, ఇది వ్రత నియమం. ఎలాగైతే గొల్లలు ఎలాగైతే వ్రతం చేశారో వాళ్ళ యొక్క మొత్తం అంతా ఆహార్యంతో సహా అన్నిటినీ తను ఆపాదించుకొని వ్రతం చేసింది ఆండాళ్ గోదాదేవి. గొల్ల కట్టు, గొల్ల నడత, గొల్ల వాసన ఇవన్నీ కూడా తను. అందుకే గోదాదేవిని చూడగానే ఒక వాజీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి చూద్దాం. రీసర్వే విషయంలో రైతులకు అనుకూలంగానే ఫీజులు ఉంటాయి. ఉత్తరాంధ్ర రెవెన్యూ ప్రాంతీయ సదస్సులో రెవెన్యూ శాఖ మంత్రి అనగాని స్పష్టీకరణ. నూట 4 కేసుల్లో 73 కేసులను పరిష్కరించి 89,33,385 రూపాయల విలువగల ప్రాపర్టీ స్వాధీనం. 87 మంది నిందితులు అరెస్ట్ చేసినట్లు వెల్లడించిన పోలీస్ కమిషనర్ శంకర్బ్రత బాగ్జీ. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారుతున్న వాయనం. రానున్న 2 రోజుల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న తుఫాను హెచ్చరిక కేంద్ర అధికారి శ్రీనివాస్. వాజీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.